హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే అవినాష్ బర్త్డే అనమాట. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 2 డేస్కి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. మేము వైజాగ్ సన్ రే విలేజ్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లంచ్ కోసం హోటల్ జాస్ అని చెప్పి ఆ ప్లేస్లో ఆగామన్నమాట. ఇది వైజాగ్ దగ్గరలో హైవే పక్కనే ఉంటుంది. లంచ్ కోసం ఆగాము ఆ ప్లేస్లో. ఫుడ్ అనేది యావరేజ్గా ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. కిడ్స్ని మంచిగా ఎంగేజ్ చేయడానికి అయితే ప్లేస్ అయితే బాగుంది. మేము భీమవరంలో మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ అయ్యాము. వైజాగ్ రిసార్ట్కి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 4:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆ రోజు వచ్చేసరికి నామినేషన్స్ డే కూడా. సో ట్రాఫిక్ వలన మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా రిసార్ట్కి వచ్చేసరికి మాకు 4:30 అయితే అయిపోయిందనమాట. ఈ రిసార్ట్ వచ్చేసరికి వైజాగ్ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. సవర్వల్లి అనే ప్లేస్లో సన్ రే విలేజ్ రిసార్ట్ అని చెప్పి చాలా బాగుంది. ఎంటర్ అయిన వెంటనే మొత్తం ఫ్లవర్స్తో అయితే నిండిపోయిందనమాట. మొత్తం అంతా కూడా గ్రీనరీతో అయితే నిండిపోయింది. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా కూడా మొత్తం టోటల్గా రిసార్ట్ అంతా కూడా గ్రీనరీ ఇంకా ఫ్లవర్స్తో అయితే ఉంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా ఇక్కడ బగ్గీస్ అనేవి ఉన్నాయన్నమాట. బగ్గీస్ అంటే మన లగేజ్ ఇంకా మనల్ని క్యారీ చేస్తారు వన్ ప్లేస్ టు అనదర్ ఆ రిసార్ట్లో అనమాట. మనం ఎక్కడున్నా సరే వాళ్ళకి కాల్ చేస్తే చాలు, వచ్చి మనల్ని పిక్ చేసుకొని ఏ ప్లేస్లో దింపమంటే ఆ ప్లేస్లో అయితే డ్రాప్ చేసేస్తారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా మన ఈ రిసార్ట్లో విల్లాస్ టైప్ అయితే ఉన్నాయన్నమాట. మాకు వచ్చేసి 1 విల్లాకి 5 రూమ్స్ అయితే ఉన్నాయి. మేము 5 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి మాకు కరెక్ట్గా ఒక విల్లా అయితే సరిపోయింది. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ నైట్ 5,000 రూపీస్ అనమాట. మేము 2 నైట్స్ ఉన్నాం కాబట్టి 10,000 అయితే పడింది పర్ రూమ్కి. ఇక్కడ సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా సైకిల్స్ ఉన్నాయి. మా విల్లా ముందు అయితే ఇంకా చాలా సైకిల్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము అంతమంది ఉన్నాం కాబట్టి మా ఇంటి ముందు ఇన్ని సైకిల్స్ ఉన్నాయన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది ఆ ప్లేస్. మార్నింగ్ టైం లేచి ఒక చక్కగా బెంచ్ మీద కూర్చుంటే చాలా మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంది. మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ కావాలంటే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని. తర్వాత రూమ్స్కి వచ్చేసరికి కిందేమో 3 రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న బుద్ధ విగ్రహం అయితే పెట్టారు షోపీస్ లాగా ఓపెన్ ప్లేస్లో. తర్వాత ఇంకా 3 రూమ్స్ అయితే పైన అయితే 2 రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా బాగున్నాయి. మేము వచ్చేసరికి నైట్ చెక్ ఇన్ అయ్యేసరికి మేము ఈవినింగ్ 5 అయిపోయింది. 5 to 6 స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట. 6కి క్లోజ్ అంట. కామన్ స్విమ్మింగ్ పూల్ అనమాట అది. సో యోచన ఇంకా పిల్లలు చాలామంది ఉన్నారు కదా, ఇంకా సరదాగా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళారు. ఒక 1 అవర్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మా యోచన కూడా బాగా ఎంజాయ్ చేశాడు. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం గాయస్. బాగా ఆడుకున్నాం గాయస్. టుమారో ఆల్సో వెళ్తాం. స్విమ్మింగ్ పూల్ నుంచి డైరెక్ట్గా ఇంకా సైక్లింగ్ చేసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది డబల్ సైకిల్, ఇద్దరు ఒకేసారి సైక్లింగ్ చేయొచ్చు. తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాక నేను సాయితీ కలిసి సరదాగా నైట్ వ్యూ చూద్దామని చెప్పి ఫ్లవర్స్ అయ్యి నైట్ టైం చాలా బాగుంటుంది కదా అని చెప్పి సాయితీ నేను సైక్లింగ్ చేసుకుంటూ రిసార్ట్ చుట్టూ తిరిగామన్నమాట. చాలా బాగుంది. అక్కడ మంచి ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఎవరైనా మంచి ఫోటోషూట్స్ తీపించుకోవాలనుకుంటే మంచి ప్లేస్ అనమాట. చక్కగా మార్నింగ్ టైం బాగుంది, నైట్ టైం కూడా వ్యూ చాలా బాగుంది. మంచిగా ఫోటోషూట్స్ అయితే చాలా మంచి పిక్స్ వస్తాయి. మళ్ళీ ఇంకా మా విల్లాకి వెళ్ళిపోయాక అవినాష్ బర్త్డే కదా, కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు. మొత్తం అంతా కూడా కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఆ రోజు నైట్ అయిపోయాక తర్వాత ఎర్లీ మార్నింగ్ 7కి అయితే లేచామన్నమాట. ఇలాగా మంచిగా ఉంది. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఆ రోజు మాకు ప్రైవేట్ పూల్ ఉంది. 10 to 11 అయితే ప్రైవేట్ పూల్ అనమాట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ. ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం కోసం కొంచెం దూరంలో ఉంది కాబట్టి మేమైతే బగ్గీ తీసుకొని స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాము. ఇదేంటంటే ఇందాక చూసింది మనము కామన్ స్విమ్మింగ్ పూల్ అనమాట. అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, విజిటర్స్ కూడా. ఇది ప్రైవేట్ పూల్ ఏంటంటే ఓన్లీ రిసార్ట్లో స్టే ఉన్న వాళ్ళకైతే ఈ ప్రైవేట్ పూల్ అయితే ఉంటుంది. ఒక 1 hour స్లాట్ అనమాట మనకిది.
ఇక్కడ అందరం బాగా ఎంజాయ్ చేసాము మొత్తం అంతా. మా యోచన అయితే ఆ స్విమ్మింగ్ పూల్ వదిలి రానంటున్నాడు. వాడికైతే బాగా నచ్చింది ఆ వాటర్, అది వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ 1 అవర్ అయిపోయాక పక్కనే స్లైడింగ్ పూల్ ఉందన్నమాట. స్లైడింగ్ పూల్ కూడా కామన్ పూలే, ఎవరైనా ఎంతసేపు అయినా యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత ప్రైవేట్ పూల్ అయిపోయాక స్లైడింగ్ పూల్కి వచ్చి ఇంకా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. స్విమ్మింగ్ పూల్ అయిపోయాక ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ ఇంకా డిన్నర్ అయితే పే చేయాలి, సపరేట్గా మనీ అయితే పే చేయాలన్నమాట. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మనకి ఆ రిసార్ట్లో కాంప్లిమెంటరీ. ఈరోజు సెకండ్ డే అనమాట. ఈవినింగ్ చూసారా ఎంత ప్లెజెంట్గా అయిపోయిందో. సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫిష్ పాండ్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ అవినాష్ ఇంకా యోచన్ ఫిష్ పాండ్ దగ్గర ఉన్నారనమాట. వెళ్దాం మనము, వెళ్ళి కొన్ని పిక్స్ కూడా దిగేద్దాము. చాలా మంచి గాలి కూడా ఉంది. 2 days నుంచి ఇలా ఉంటుందంట ఇక్కడ. ఓన్లీ మన అదృష్టం అనుకోవాలి. ఇంకా సరే, ఇంకా ఫిష్ పాండ్కి వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తాను అండ్ చూసేద్దాం వచ్చేయండి. ఇదంతా ఫిష్ పాండ్ ఏరియా అనమాట. సెంటర్లో మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చి చుట్టూరు ఇలా ఫిష్ పాండ్లా ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అది కరెక్ట్గా మేము వెళ్ళిన టైం ఏంటంటే వాటికి ఫీడింగ్ టైం అనమాట. సో మనము ఎటు వెళ్తుంటే పర్సన్స్ ఉంటారు కదా, మనం ఎటు తిరుగుతుంటే అవి కూడా అలా తిరుగుతున్నాయి. కరెక్ట్గా 3:30కి ఫీడింగ్ టైం అంట. మనం వెళ్ళింది 3:15 ఆ టైంకి అయితే వెళ్ళాము. సో అయితే ఆ ఫిషెస్ అన్నీ కూడా పాపం మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి. మా యోచన ఎటు సైడ్ వెళ్తుంటే అవి కూడా అటు సైడే వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫిష్ పాండ్ అయిపోయాక మాకు ఈవినింగ్ ప్రైవేట్ బీచ్ ఒకటి ఉంది. ప్రైవేట్ బీచ్ అంటే రిసార్ట్ నుంచి 7 kilometers దూరం అంట. అంటే మనం ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు. బట్ అక్కడ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనం ఎలాగో సన్సెట్ చూడలేం కదా, ఎందుకని చెప్పి ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయి ఇంకా హౌసీ బుక్ ఒకటి తీసుకొచ్చారనమాట. హౌసీ గేమ్ అయితే ఆడుకున్నాము సరదాగా అందరం కలిసి. హాయ్ గైస్, ఈరోజు చూసారు కదా వ్లాగ్, ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ బీచ్ ఉంది, ఇంకా ఇప్పుడు డీజే కూడా ఉంది. బట్ ఏంటంటే బీచ్కి వెళ్ళే టైంలో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. అప్పుడు మనము ఇక్కడ ఫిష్ పాండ్లో ఉన్నాం కదా, క్లైమేట్ అంతా బాగాలేదనమాట. సో కావాలంటే బీచ్కి మార్నింగ్ సన్ రైజ్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనము 7 ఆ టైంకి డీజే ఉంటుందంట ఇక్కడ ఫ్లవర్ గార్డెన్లో. సో అక్కడికి వెళ్ళాలనుకున్నాం. కరెక్ట్గా మా యోచన 7కి పడుతున్నాడు అనమాట. సో అన్న వదిలేసి నేను వెళ్ళలేను కాబట్టి అవినాష్ వెళ్ళారు. అక్కడ క్లిప్స్ కూడా కొన్ని వీడియో తీయమని చెప్పాను. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. వచ్చేసేయండి, బ్లాగ్ కంటిన్యూ చేసేది. ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పి నేను ఫోటోషూట్ చేయించుకుందాం అనుకున్నా. అందుకని ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయిపోయాను అనమాట. మా యోచన్ కూడా ఎర్లీగానే లేచాడు, ఎందుకంటే వాడు ఈవినింగ్ త్వరగా పడుకున్నాడని చెప్పాను కదా. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ మనము
నైట్ డీజేకి వెళ్ళలేదు కదా, ఆ ప్లేస్ ఫొటోస్కి బాగుందని చెప్తే ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి 6కి అలాగా ఫ్లవర్ గార్డెన్ గ్రీన్ హౌస్ చూద్దామని చెప్పి మేము ముగ్గురం అయితే వచ్చేసాము. అక్కడ మంచి మంచి పిక్స్ కూడా వచ్చాయి, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి గ్రీన్ హౌస్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ రిసార్ట్ వాళ్ళ నర్సరీ ఇదంతా. అక్కడ మనం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ చూసాం కదా, ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయి మనకి. చాలా చాలా బాగున్నాయి, అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి ఇవి. ఇదంతా కూడా వాళ్ళ నర్సరీనే, ప్లాంటేషన్స్ అంతా కూడా ఇక్కడే చేస్తారు వీళ్ళు. ఇంకా చాలా అప్గ్రేడ్ చేస్తున్నారు, మేము వెళ్ళినప్పుడు ఇంకా ఆన్ ప్రాసెస్లో ఉందన్నమాట. ఇక్కడ మేము కొన్ని ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి చూడడానికి వచ్చాము. అక్కడ మంచి కొన్ని సెటప్స్ అయితే వేశారు ఫోటోషూట్ చేయించుకోవడానికి అయితే. ఇక్కడ కొన్ని యానిమల్స్తో అలాగే గ్రీనరీ వచ్చేటట్టు అయితే చూస్తున్నారు, ఇంకా చాలా వరకు అప్డేట్ చేస్తున్నారు. నాకు ఈ ఫ్లవర్ స్ట్రీట్ అయితే చాలా బాగా నచ్చింది, మంచి ఐ ఫిస్టింగ్లా అనిపించింది. అన్ని ఫ్లవర్స్ చూసాక మంచి ఫొటోస్ కూడా వచ్చాయన్నమాట. తర్వాత మనకి ఇంకా చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. సో కొంచెంసేపు ఫిష్ పాండ్లో ఉండి తర్వాత మనకి స్విమ్మింగ్ పూల్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా 11 o'clock కల్లా చెక్అవుట్ చేసేసాము. ట్రిప్ అయిపోయింది అని చెప్పు, బాయ్ చెప్పు, ఉండి వెళ్ళిపోతున్నా, బాయ్. సో ఇది మన వ్లాగ్ అనమాట. చాలా స్మాల్ 2 days ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. మీరు కూడా కంపల్సరీగా ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో కంపల్సరీ ఇలాగా ఒక 2 days ట్రిప్ అయినా సరే దగ్గరలో ఉన్న రిసార్ట్స్ ఆర్ దేనికైనా వెళ్ళండి, చాలా బాగుంటుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.